అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలన్నా, తులసి మాల వేసుకోవాలన్నా, కరుంగళి మాల వేసుకోవాలన్నా, నవరాత్రుల్లో కావచ్చు అమ్మవారిని ఆరాధించేటువంటి వారు దుర్గా మాల వేసుకుంటారు. ఎదుటి వారి మనసు గాయపడని విధంగా మాట్లాడేట్టున్నారు. ఇలాంటి నియమాలు పాటించేటువంటి వారు మాత్రమే ఏ మాలనైనా ధరించాలి. వ్యాపారం కోసం ఏదో నాకు ఈ ఫలితం రావాలనుకో, అసలు మనం ఏ మాలైనా ఎందుకు ధరించాలంటే తనని తాను మార్చుకోవడానికి, తనని తాను ఉద్ధరించుకోవడానికి, అలాగే భక్తి మార్గాన్ని పెంపొందించుకోవడానికి. భక్తి మార్గం ఎందుకు పెంపొందించుకోవాలి? భక్తి మార్గము ద్వారా జ్ఞాన మార్గము, జ్ఞాన మార్గము ద్వారా వైరాగ్యముతో కూడుకున్నటువంటి మోక్ష మార్గము పొందడానికి, ఆ భగవంతుల్లో మనం ఐక్యం అవడానికి మనం ఈ యొక్క మాలలు మన యొక్క జీవిత విధానాన్ని భగవత్ తత్వం వైపు తీసుకెళ్ళడానికి మనం ధరించాలి తప్ప కేవలం లౌకిక సుఖాల కోసం, ఆడంబరాల కోసం లేదా భోగాల కోసం ఎటువంటి మాలని ధరించకూడదు అని భక్తివన్ ప్రేక్షకులకి తెలియజేస్తున్నాను. నమస్కారం.